ఇప్పుడే చెప్పారు నారాయణ గారు ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు, ఆర్టీసీ చైర్మన్ గారు చెప్పారు, మచిలీపట్నం పోర్టుని దొంగ నాటకాలు ఆడి ఆనాడు ప్రజా ఉద్యమంతో, ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి కూడా ఉన్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద, మచిలీపట్నం పోర్టు తీసుకెళ్ళి గోగులేరు దగ్గర కట్టడానికి సాక్షాత్తు పేరు నాని గారు సంతకం పెట్టాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? అలాగే ఆ రోజు ఉద్యమం చేస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మమ్మల్ని, ఆమాన్ నిరాదీక్ష చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. 2008లో ఆ రోజు ప్రజా ఉద్యమాన్ని దిగొచ్చి శంకుస్థాపన చేయించారు. కనీసం ఆ 2008 నుంచి ఒక ఈవేశం అంతా కూడా జరగలేదు. తర్వాత రోసీ గారు వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, జీవో నెంబర్ 2 అనేది ఇచ్చారు ఇక్కడ. ఆనాడే మరి సుకాళ్ళు బియ్యం దొంగ గారు మాట్లాడారు, పోర్టు తీసుకురాకపోతే, ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, బండి రామకృష్ణ గారు, పోర్టు తీసుకురాకపోతే బందర్ కోనేరు సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మరి ఈ భూముల విషయంలో కూడా రైతులకు కూడా డబ్బులు చెల్లించి, ఆనాడు మరి దగ్గర 20 లక్షల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి కొంత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకుని ల్యాండ్ పర్చేస్ కింద తీసుకున్నాం. ఈ రకంగా భూమి సేకరణ చేసి శంకుస్థాపన చేశాం.